Welcome to Mana News, the fastest regional news. గద్వాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అభివృద్ధిపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎక్కడిదాకైనా వెళ్తా. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలకు పంచాయతీరాజ్ మరియు ఆర్ఎన్బి కింద రహదారుల పునరుద్ధరణకు 316 కోట్ల రూపాయల నిధులు మంజూరు. ఆర్ఎన్బి రోడ్లకు మహర్దశ. త్వరలో రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ. 10,000 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. నవంబర్ 25 నర్సింగ్ కళాశాల ప్రారంభం మరియు మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ. విలేకరుల సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వెల్లడి. ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు ఏ రేవంత్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు 316.45 కోట్ల రూపాయల నిధులు మంజూరన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రాములు, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు విక్రమ్ సింహారెడ్డి, కురుమన్న, నాగులు యాదవ్, చంద్రశేఖర్, రిజ్వాన్, నరసింహులు, సంగాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల ప్రజలు అవకాశం ఇస్తారు. గద్వాల ప్రజలకు నమస్కరిస్తూ చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుతుంటారు. ప్రభుత్వంలో పనులు చేయించుకోవాలంటే ఎన్నో విధాల కష్టాలు. చాలామంది తెలియక రకరకాలుగా కొన్ని పార్టీలు అంటే వాళ్ళు గతంలో ఎన్నో రకాలుగా పదవులు అనుభవించినప్పటికీ మన ప్రభుత్వంలో ఏ విధంగా పనులైతే ప్రభుత్వ పరిస్థితి ఏముంటుంది, ప్రభుత్వంలో ఏదైనా పని కావాలనుకుంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాల ద్వారా గద్వాలకు పనులు జరుగుతాయి. మన గతంలో చాలా మటుకు కొన్ని పనులు రావడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధిని నా వంతు ఏదో నేనేమి జపాన్లో సింగపూర్లో చేస్తానడం లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. నిరంతరం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చాలని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అయినప్పుడు కొంత విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ విమర్శించే వాళ్ళకి నా విన్నపం, ఎందుకంటే చెయ్యరు, చేసే వాళ్ళని చూస్తే వస్తుంది. అదేవిధంగా ఈరోజు చాలా రోడ్ల పరిస్థితి గత 10 సంవత్సరాలకి అలా గత పాలకులు మేము